What is hard to okay? What is common advice? So mixing అనమాట డెడ్లైన్ ఫాలో అవుతుంటది ప్లస్ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అంటే కొన్ని విషయాల్లో సో బేసికల్లీ టు అండర్స్టాండ్ ఇట్ ఫర్దర్ సో మనకు అర్థం కావాల్సింది వాట్ ఈస్ టాస్క్ వాట్ ఈస్ థ్రెడ్ వాట్ ఈస్ ప్రాసెస్ ఓకే what is task what is thread what is process it is a smallest work categorized into smallest one task okay is next level of work or sub process process is an independent in memory and completeness. Okay na? So ఒక కంప్యూటర్ దగ్గరికి మీరు వర్క్ చేస్తే ఇలా ఉంటుంది ఓకే టాస్క్ థ్రెడ్ ప్రాసెస్ సో ఒక సింగిల్ కంప్యూటర్కి సాంగ్ ప్లే చేయమని ఇచ్చాము సాంగ్ ప్లే చేయమని ఇచ్చాము సో చేంజ్ ఫోటో ఒకటి ఇచ్చారు ఓకేనా సో ఈ సాంగ్ని ప్లే చేయడానికి ఇది మల్టిపుల్ టాస్క్లో చేస్తారు మల్టిపుల్ టాస్క్లో చేస్తారు వాట్ ఈజ్ మల్టిపుల్ టాస్క్ అంటే ఇక్కడ సాంగ్ ఎక్కడ ఉందో అది రిట్రీవ్ చేసుకోవాలి తెచ్చుకోవాలి ఫస్ట్ అదొక టాస్క్ దాన్ని తీసుకెళ్ళి ప్లే స్టోర్ ప్లే ఏదో మీడియా ప్లేయర్ ఓపెన్ చేసి సాంగ్ ప్లే చేయాలి ఇక్కడ 3-4 టాస్క్లు సో సింగిల్ వర్క్ ఇంక్లూడ్ 3-4 టాస్క్ అది డిపెండ్స్ అపాన్ ద డిఫికల్ట్ ఆఫ్ ద వర్క్ పెద్ద వర్క్ అయితే టాస్క్లు ఎక్కువ ఉంటాయి 10-20 ఉంటాయి బట్ ఇప్పుడు సాంగ్ తెచ్చుకోవాలి అనేది సింగిల్ టాస్క్ సో అది సింగిల్ టాస్క్ అవ్వడానికి మీకు ఎంత టైం అయినా పట్టచ్చు అలాగే ఎంత టైం అయినా పట్టచ్చు ఒకసారి డిఫికల్టీ ఆఫ్ ద టాస్క్ బట్టి ఒకసారి 10 సెకండ్స్ పట్టచ్చు ఒకసారి 1 మైక్రో సెకండ్ పట్టచ్చు ఒకసారి 1 మిల్లీ సెకండ్ బట్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టాస్క్ అదే నా దీనికి ఈ సపరేట్ వర్క్ కి టాస్క్ ఉంటాయి ఈ సపరేట్ పెయింటింగ్ కూడా కొన్ని టాస్క్ ఉంటాయి అదేనా టాస్క్ అంటే సో మీకు సింపుల్ ఒక వర్క్ మీకు ఇచ్చామనుకోండి దాన్ని ఎన్ని స్టెప్స్ లో చేస్తారనే దాన్ని టాస్క్ ఒక అసైన్మెంట్ ఇచ్చామనుకోండి ఫస్ట్ ఆ టాపిక్ నెట్ లో వెతుక్కోవాలి దట్ ఈస్ వన్ టాస్క్ నెట్ లో ఉందా లేదా అవైలబిలిటీ ఉందా లేదా నెక్స్ట్ పేపర్స్ తీసుకొచ్చుకోవాలి అది సెకండ్ టాస్క్ థర్డ్ టాస్క్ ఆ కంటెంట్ తీసుకొచ్చి నెక్స్ట్ పేపర్ లో రాయాలి సో ఇవి 3 టాస్క్లలో చేస్తారు కొందరు అన్ని కలిపి సింగిల్ టాస్క్ లో చేస్తారు ఎలా పక్కన తీసుకొని కాపీ చేసుకొని తెలుస్తారు సో దట్ ఈస్ డిఫరెంట్ అంటే టాస్క్ అనేది ఒక మనిషి టు మనిషి మారుతూ ఉంటాయని చెప్తున్నాను సో ఇప్పుడు ఒక వర్క్ టాస్క్ లా డివైడ్ చేసుకున్నాం ఒక వర్క్ ఇంటర్నెట్ లో కంటెంట్ ఉంది అనుకో రాసుకోవడం అంటే తర్వాత చేసుకోవచ్చు సో అక్కడ బ్రేక్ ఇచ్చినా మనకి ఏం నష్టమే ఉంటుంది సో ఒక టాస్క్ అనేది చేసేటప్పుడు కంప్లీట్నెస్ అంటే ఏంటి అది వెంటనే అయిపోయింది అది ఇంటర్నెట్ లో డేటా ఉందా లేదా అని ఎత్తుక్కోవడం అనేది ఫస్ట్ టాస్క్ దాని వల్ల మధ్యలో వదిలేదు టాస్క్ కెనాట్ బి లెఫ్ట్ ఇన్ బిట్వీన్ టాస్క్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ అర్థమైందా సో ఇప్పుడు అలానే ఇది ఈ టాస్క్స్ అన్ని ఒక చోట ఈ టాస్క్ అన్ని ఒక చోట అంటే ఈ రెండింటికి కలిపి చేసే వాటిని థ్రెడ్ అంటారు థ్రెడ్ సో ఈ వర్క్ అంతా కంప్లీట్ గా ఈ వర్క్ అంటే ఈ సాంగ్స్ ప్లే చేయాలి అనేది ఈ వర్క్ ని కాల్ ఒక థాడ్ లాగా థాడ్ దాంట్లో ఏమంటారు థ్రెడ్ లో ఏమంటే నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఆ వర్క్ అంతా కలిపి ఒక థ్రెడ్ సో ఈ వర్క్ అంతా కలిపి ఒక థ్రెడ్ ఓకేనా ఈ రెండు వర్క్స్ ని కంప్లీట్ చేసేది దిస్ ఈజ్ హియర్ ప్రాసెస్
అదేనా got the point? Difference are every process will have multiple threads and each thread will have multiple tasks. So in simple, task is the smallest work that does away a computer. So and every work will have multiple tasks. Okay, so computer ఏం చేస్తుందంటే రిసోర్సెస్ ఇప్పుడు తక్కువ ఉంటాయి కదా. యాక్చువల్ రిసోర్స్ ప్రాబ్లం ఏంటి ప్రాసెస్ కంప్యూటర్ కి మెమరీ ర్యామ్ మెమరీ తక్కువ ఉంటుంది. ఇది మెమరీ అంటారు. ఓకే 4 గదులుగా డివైడ్ చేసుకుంటాం మెమరీని. అంటే మన రూమ్ షేరింగ్ లాగా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు రావడమేమో ఈ పక్కన ఒక వర్క్ ఇచ్చావు. సో ఈ 4 మెమరీ సరిపోదు. ఆల్మోస్ట్ ఒక అంటే 4 రూమ్లు ఉన్నాయి, 20 మెంబర్స్ వచ్చారు అనుకోండి. ఇక్కడ ఒక 20 మంది వచ్చారు, 10 మంది వచ్చారు రూమ్లు. బట్ ఆ రూమ్స్ లైక్ అట్లీస్ట్ రిమెంబర్ లైక్ వాష్రూమ్స్ లాగా, రెస్ట్ రూమ్స్ లాగా క్లీనింగ్, స్నానానికి అయితే చేయాలి. ఎంతమంది అయినా ఉండొచ్చు ఇక్కడ, టాస్క్ ఎంతైనా ఉండొచ్చు. బట్ రెస్ట్ రూమ్ వాడుకుంటే అందరూ వాడుకోవాలి, అక్కడే నలుగురే వాడుకోవాలి. సో ఈ పక్క 10 మంది ఉన్నారు. సో వాళ్ళు వాడుకోవాలి అదే రెస్ట్. అప్పుడు ఏం చేస్తాం మనం, టోకన్ లాగా డివైడ్ చేసుకున్నాం. మేము 20 మంది ఉన్నాం కాబట్టి మేము అట్ ఏ టైం ఒక 2 పోయేసి వస్తాం. మాకు టోకన్ ఇచ్చేది 2, మీరు ఒకరు పోండి. సో ఫస్ట్ మీ 2 అయిపోయాక మీరు ఒకరు వచ్చి వాడుకోండి. మీ 2లో మళ్ళీ ఏంటి, మళ్ళీ సబ్ టాస్క్ ఉంటుంది. మళ్ళీ అదే ఒకటి నువ్వు వెళ్ళిపోరా, మనం నువ్వు వెళ్ళి అంత గంట ఇట్లా వాడికి వీటికి డివైడ్ చేసుకోవడానికి థ్రెడ్ అంటారు. ఆ పక్కడికి వెళ్ళిపోవాలి. బేస్డ్ వాళ్ళు ఎంతమంది 10 మందే కాబట్టి అట్ ఏ టైం మనం ఎంతమంది ఇవ్వచ్చు అంటే 2 ఒకేసారి కంప్లీట్ అవ్వాలి పని. అంటే మీరు 20 మంది ఉన్నారు కదా, మీరు రేపటి దాకా చేసుకోండి, మీరు 10 మంది తర్వాత కంప్లీట్ చేసుకొస్తా అంటే అనుకుంటామా? లేదా? సో ఇఫ్ బోత్ హ్యాస్ టు కంప్లీట్ ఇన్ ఈక్వల్ టైంలో ఇద్దరు బయటకు వచ్చినప్పుడు ఒకేసారి రావాలనుకోండి, అప్పుడు ఎట్లా డివైడ్ చేస్తాం? అర్థమైంది? సో ఇఫ్ బోత్ వర్క్స్ హ్యాస్ టు బి కంప్లీటెడ్. లైక్ ఇప్పుడు చాలా మంది మీకు కూడా రూమ్ లో ఉంటారు, రూమ్స్ లో ఆల్రెడీ ఫేస్ చేస్తుంటారు. వాడు 9కి లేచినా 9:30కి కాలేజీకి వచ్చేస్తాడు, ఒకటి 6కి లేచినా కూడా 9:30కి కాలేజీకి వస్తాడు. అవుట్పుట్ టైం సేమ్. అంటే వాడు టాస్క్లు వేరే విధంగా చేస్తాడు, ఫాస్ట్ గా చేస్తాడు, అంటే మైక్రో సెకండ్స్ లో చేస్తాడు అని. ఒక టాస్క్ చాలా లేట్ గా చేస్తాడు అనమాట. సో అట్లా ఇప్పుడు కంప్యూటర్ 2 పనులు ఇచ్చావు. ఒక పని లేట్ గా, ఒక పని ఫాస్ట్ గా, ఒక పని స్లోగా అవుతుంది. నువ్వు ఒప్పుకుంటావు కంప్యూటర్. నువ్వు ఎప్పుడైనా నీకు ఎప్పుడు ఏం కావాలి, ఫాస్ట్ కావాలి. ఆల్రెడీ ఏదో వీడియో బఫర్ ఇస్తూ ఉంటావు, వీడియో ఏదో చేస్తూ ఉంటావు, వీడియో బఫరింగ్ చేస్తుంటావు, ఎడిటింగ్ చేసి రన్ అవుతూ ఉంటుంది. సడన్ గా వచ్చి ఏదో ఒకటి ఇక్కడ నా కాంటాక్ట్ ఎత్తించి కూడా అంటే వీడియో బఫర్ లో ర్యామ్ అంతా ఆఫ్ అయిపోయింది, ప్రాసెస్ ఆ పనిలో ఉంటుంది. వీడియో బఫరింగ్ ఎడిటింగ్ చేస్తుంటే వెంటనే ఏడో వచ్చి నాకు ఫోన్ నెంబర్ ఎవరా కూడా అవుతాడా? నీ ఫోన్ నెంబర్ ఇచ్చే లోపల నేను వీడియో బఫర్ అయ్యాక మళ్ళీ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వెంటనే సిస్టమ్ మీద కొట్టేస్తాడు. అప్పుడు సిపిఐ ఏం చేయాలి, నీ కాంటాక్ట్ నెంబర్ తీయాలి, ప్యారల్ గా బఫర్ చేస్తుందా. అర్థమైంది? అప్పుడు ఏం చేస్తుంది సిపియు, బఫరింగ్ ని థ్రెడ్స్ గా డివైడ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బఫరింగ్ 1 GB ఒక 100 MB డేటాని బఫర్ చేస్తున్నారు. ఫస్ట్ 50 MB గా డివైడ్ చేసుకుంటారు. అంటే ఈ పని అయిపోయాక కాసేపు ఇంకో 50 MB చేయాలి బఫర్. సో దాన్ని కాసేపు హోల్డ్లోంచి నీ కాంటాక్ట్ నెంబర్ ఏదో ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చేస్తుంటారు. థ్రెడ్స్ కి హాల్టింగ్ టైం ఉంటుంది. థ్రెడ్స్ కి హాల్టింగ్ టైం అంటే రెస్ట్ టైం ఉంటుంది. ఒక థ్రెడ్ అయిపోయి ఇంకో థ్రెడ్కి వెళ్ళచ్చు. టాస్క్ అలా చేయడానికి టాస్క్ అనేది కంప్లీట్ చేసి రావాలి. అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, మీరు లైవ్ ఎగ్జాంపుల్ చాలా చేస్తాను. ఓకేనా? ఇప్పుడు సాంగ్స్ ప్లే చేయాలంటే సాంగ్స్ తెచ్చుకోవాలి, సాంగ్ మనం తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేయాలంటే 2 వర్క్స్ కదా. తెచ్చుకోవడం ఒకటి, సాంగ్ ఎక్కడ ఉందో కాపీ చేసుకొని దాన్ని ప్లే చేయడం. ఇప్పుడు 2 టాస్క్ అన్నా. ఇప్పుడు వాడు ఏం చేయొచ్చు, ఒక టాస్క్ మధ్య తెచ్చుకోవడంలోనే సపోజ్ డేటా తెచ్చుకుని 1 0 సో 1 0 తెచ్చుకోకపోతే మళ్ళీ కాసేపు వస్తే ఉంటాయా? ఉండవు. ఎందుకంటే 1 0 బైండ్ చేసాలి. అది సీక్వెన్స్ ఒకేసారి డంప్ చేసుకోవడం, తెచ్చుకోవడం. ప్లే చేయడం కావాలంటే కాసేపు లేట్గా చేయి, బట్ తెచ్చుకోవడం అనేది మధ్యలో ఆపకూడదు. అర్థమైందా? సేమ్ అగైన్ మీ ఇలాగే అనమాట. కాలేజ్ రావాలనుకో, సో స్నానం చేయడం, ఫుడ్ తిన్నాం అనుకోండి. స్నానం చేసేటప్పుడు సభ చేసుకుంటూ రాలే కదా బయటికి, కాళ్ళు కూడా ఆపేస్తాం కావాలి, కానీ మధ్యలో ఆపలేదు. టాస్క్ మధ్యలో ఆపకూడదు. అది కంప్లీట్ అయిపోవాలి, బయటికి రావాలి.
మళ్ళీ ఇంకొక టాస్క్ కావాలంటే కాళ్ళు లేట్ తీసుకున్నాం, ఫుడ్ తిన్నాం అనేది ఆరోగ్యం తినకపోతే కాళ్ళు అవాయిడ్ చేస్తాం, దాన్ని స్కిప్ చేస్తాం. అంతేకాని టాస్క్ మధ్యలో వదలకూడదు. అందుకే దాన్ని ఏమన్నా స్మాలెస్ట్ టాస్క్ అని చెప్పారు, దాన్ని ఆ లెవెల్లోనే కంప్లీట్ చేసేయాలి. అలాగే ఈ అన్నిటి మీద మార్క్స్ ఉంటాయి. యూజువల్గా మీరు చేసుకోవాల్సింది అంటే డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ టాస్క్ అంటే మీరు స్మాలెస్ట్ వర్క్. ఇప్పుడు దీని మీద వదిలేసేది ఈ రెండు డిఫరెన్స్ తెచ్చుకోవాలి. వాట్ ఈస్ థ్రెడ్, వాట్ ఈస్ ప్రాసెస్. థ్రెడ్ అనేది మీరు మల్టిపుల్గా డివైడ్ చేయగలరు, డివైడ్ చేసుకోగలరు, 2-3 థ్రెడ్స్గా డివైడ్ చేసుకోగలరు. ఆల్ ద థ్రెడ్స్ విల్ షేర్ ద మెమరీని షేర్ చేసుకుంటాయి. బట్ ఇప్పుడు ఇది మెమరీ, వీడు ఇదే వాడుకుంటాడు, వీడు ఇదే వాడుకుంటాడు. ఇదంతా కలిపి ప్రాసెస్ అన్న. ప్రాసెస్ మెమరీ ఉందా? లేదు. దిస్ మెమరీ హ్యాస్ టు బి. థ్రెడ్స్ కావాలంటే ప్రాసెస్ షేర్ చేసుకుంటాయి, మెమరీని షేర్ చేసుకుంటాయి. వాట్ అబౌట్ ప్రాసెస్? అదే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న, ఇప్పుడు మీ హౌస్ ఇది, మీ హౌస్కి 4 వాష్రూమ్స్ ఇచ్చారు, మీరు షేర్ చేసుకుంటారు, పర్లేదు. సో ఆ హౌస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఫిక్స్డ్ కదా. వాడు వెళ్ళి మన పక్కింటి వాళ్ళు షేర్ చేసుకోలేదు కదా. ప్రాసెస్ అంటే హౌస్ ఓనర్, లోపల ఉన్న మెంబర్స్ 2-3 మెంబర్స్, ఇది దిస్ ఇస్ కాల్డ్ థ్రెడ్స్. 2 గ్రూప్స్. సో ఇలా ఒక గ్రూప్, వాళ్ళ గ్రూప్. ఈ గ్రూప్ లో మళ్ళీ టాస్క్స్ చాలా ఉంటాయి, అంటే మనుషుల్లాగా. ఈ గ్రూప్ లో మళ్ళీ టాస్క్ చాలా ఉంటాయి. సో దిస్ కెన్ బి డివైడెడ్ బట్ నాట్ దిస్. సో ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెస్ థ్రెడ్స్ రాసుకుంటే బట్ అంటే సో ప్రాసెస్ ఏం అర్థం? ప్రాసెస్ థ్రెడ్. మీకు అర్థమైనంత ఏంటి? థ్రెడ్ ని సపరేట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంటే డబుల్ ప్రాసెస్, మల్టీ ప్రాసెస్ అంటే సపరేట్ చేసుకోవచ్చు. మల్టీ ప్రాసెసింగ్ అనేది అవుతుంది. అంటే కంప్యూటర్ కొట్టేటప్పుడు వాళ్ళు కోడ్ డియో కోర్ అని 2-3 ప్రాసెస్లు ఇచ్చేస్తారు ఒకేసారి, సింగిల్ ప్రాసెస్ కాకుండా. అర్థం? ఓకే. సో ప్రాసెస్ అంటే సింగిల్ వర్క్, సింగిల్ సిస్టమ్, సింగిల్ కంప్యూటర్. సో ఇప్పుడు యూజువల్గా ఆక్టా కోర్ డియో కోర్ అంటే మీకు ప్రాసెస్ సపరేట్ ఇస్తారు. సో ఎన్ని ప్రాసెస్ ఉంటాయి మ్యాక్సిమం అనాలిసిస్ చేసి? ఇప్పుడు కంప్యూటర్స్ లో మ్యాక్సిమం ప్రాసెస్ ఏంటి? అడౌట్ సైజ్. సో ఇందులో ఎలా యూజ్ చేశారు? ప్రాసెస్ అంటే CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇట్ ఈస్ ఓన్లీ వన్. ఓకేనా? ఈ ప్రాసెస్ దానికి ఇచ్చే పనులన్నింటి ఒక 4-5 పనులు ఇచ్చామంటే 2 టైమ్స్ డివైడ్ చేసుకుంటారు, థ్రెడ్స్ లా డివైడ్ చేసుకుంటారు. ఒకే సింగిల్ ప్రాసెస్, ఒకే ర్యామ్ ఉంటుంది. ఈ థ్రెడ్స్ అన్ని ఈ డేటా షేర్ చేసుకుంటాయి. థ్రెడ్స్ నుంచి మళ్ళీ మల్టిపుల్గా మీకు టాస్క్ ఉంటాయి. కంప్యూటర్ కొనేటప్పుడే, మీరు ఫస్ట్ లో కొనేటప్పుడే సో కోడ్ డియో ప్రాసెస్ అని చెప్పి ఈ పక్కన ఇంకోటి ఇస్తాడు, CPU 2 అని ఇస్తాడు. అంటే మీకేమో చెప్పడానికి సింగిల్ కంప్యూటర్ కొనుక్కోవచ్చు, కానీ లోపల చూస్తే ప్రాసెస్ ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తారు. ఇలా డివైడ్ చేస్తున్నారు అంటే ఇవ్వడమే మీకు ఏంటి, 2 ప్రాసెస్ ఇచ్చింటారు. అండ్ దీనికి సపరేట్ గా మెమరీ, దీనికి సపరేట్ గా మెమరీ ఇస్తారు. ఈ మెమరీ ఇది వాడుకోవాలి, ఈ మెమరీ ఇది వాడుకోవాలి, ఇట్లా క్రాస్ గా వాడుకోవడానికి లేదు. సేమ్ థ్రెడ్స్ వచ్చి కామన్ గా ఇదే మెమరీని వాడుకుంటాయి. సో ఇట్లా ప్రాసెస్ ఎన్నైనా ఉన్నాయి, దీనికి సంబంధం ఉండదు. ఒక CPU ఉంటే ఉంది, ఇక్కడ సపరేట్ గా మెమరీ ఉండాలి. అంటే ఇప్పుడు CPU ఈ మెమరీనే వాడుకుంటారు, వాడుకొని ఈ థ్రెడ్స్ ఇచ్చుకుంటారు, ఈ థ్రెడ్స్ మళ్ళీ టాస్క్ ఇచ్చుకుంటారు, అలా ఇచ్చుకుంటూ ఉంటారు. అదేనా టాస్క్? ల్యాబ్ లో 2 కిట్స్ ఉన్నాయి. మీరు బాయ్స్ ఒక 40 మెంబర్స్, గర్ల్స్ ఒక 20 మెంబర్స్. ఈ కిట్స్ లో మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయాలి.
అందరూ చేయాలి, అందరూ ఇండివిజువల్గా చేయాలి. ఇండివిజువల్గా చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తారు. ఓకే, సో మనం ఏం ఫాలో అవుతాం, బట్ ఇంకా ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి? మనం ఏం ఫాలో అవుతాం యూజువల్గా ఇక్కడ? మనం ఫాలో అయ్యే రూలే కాదు, గుంపులో గోవిందా, ఎవడు గుంపులో అట్లా పోతాడు, నిలబడుకోతాడు, అయిపోయింది అంటాడు, వస్తాడు అంతే. సో చేసేవాళ్ళు 10 మంది, చూసేవాళ్ళు 60 మంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు అందరూ చేద్దాం అనుకుంటే ఏం చేయొచ్చు? షెడ్యూల్ చేయొచ్చు. షెడ్యూల్ మీన్స్ మీరు చెప్పండి, ఒక టైం స్లాట్ ఇచ్చి, సో బాయ్స్ కి గర్ల్స్ ఈక్వల్ గా ఇచ్చి, ఒక బాయ్ ఈ బాయ్ గర్ల్స్ ఏమో ఇది తీసుకున్నట్టు, బాయ్స్ ఏమో ఇది తీసుకున్నట్టు, ఒక్కొక్కరికి 5 minutes మాట్లాడతారా, ఒక్కొక్కటి 5 minutes అనుకోవచ్చు. సో 5 minutes అయిపోయిన వెంటనే వాళ్ళు బయటకు వచ్చారు, అవుట్పుట్ చేశాను. సో దట్ ఈస్ కాల్డ్ as షెడ్యూలింగ్. ఇంకేం చేయొచ్చు? షెడ్యూలింగ్ లో డ్రాబ్యాక్ ఏంటి? టైం అలొకేట్ చేసాము, టైం అలొకేట్ చేస్తే ఆ టైంలో కంప్లీట్ చేసినా కంప్లీట్ చేయకుండా బయటకు వచ్చారు. సో వీఆర్ అజ్యూమింగ్ దట్ ఆల్ ఆర్ ఇంటెలిజెన్స్ హియర్. అందరూ ఇంటెలిజెన్స్, అందరూ అదే 5 నిమిషాలు చేయగలరు అనుకుంటున్నాం, బట్ రైటా? అందరూ ఇంటెలిజెన్స్ కాదు కదా. ఒక 5 నిమిషాలు చేసి, ఒక 1 నిమిషం చేస్తే ఒక గంట సేపు పడుతుంది. సో షెడ్యూలింగ్ ఈజ్ డ్రాబ్యాక్. సో నెక్స్ట్ ఏం చేయండి? ప్రయారిటీ బేస్డ్ ఉండొచ్చు. సో విఐపీస్ ఉంటారు మన క్లాసులో కూడా, వాళ్ళు ఫస్ట్ టైం అన్నీ చేస్తారు. దాంట్లో నాన్ విఐపీస్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా చేయరు. సో అందరికి ఇచ్చే బదులు షెడ్యూలింగ్ లో చేసుకునే వాళ్ళకి ఇచ్చి, చేయని వాళ్ళకి ఇవ్వడం అంటే వాళ్ళకి అవసరం లేదు. ఎలా కూడా మీరు వెళ్ళిపోవడం అంటే బెస్ట్ కదా. సో చేసుకునే వాళ్ళని ప్రశాంతంగా చేసుకుంటారు కదా, కాదా? అవునా కదా? సో దిస్ ఇస్ కాల్డ్ ప్రయారిటీ. సో కొందరు ప్రయారిటీ ఇచ్చి, కొందరు అవసరం ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి, అవసరం లేని వాళ్ళకి నాన్ ప్రయారిటీ ఇస్తే, సో దట్ అందరూ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్. దీంట్లో అందరూ ఫుల్ఫిల్గా చేసుకోవచ్చు. అందరూ కాదు, ఇష్టం ఉన్నవాడికి చేసుకుంటా, ఇష్టం లేనివాడు చేయకుండా ఆపేస్తాం. ఇద్దరు ఓకే? ప్రయారిటీ షెడ్యూలింగ్ కదా. షెడ్యూలింగ్ అంటే యాజ్ పర్ టైం టేబుల్, రాగా డేటా, ఈ టైం అయిపోయినట్టు వాడు వెళ్ళాలి, పెట్టేదా, ఆన్ చేసాడా లేదా, వచ్చేయాలి బయటకు. ఇండస్ట్రియల్ యాక్ట్ ఆట అక్కడ 5 నిమిషాలు ఆడాలి. ప్రయారిటీ అయితే సో మీరు ఎంత చెక్ చేసుకుంటే ఇది రోల్ నెంబర్ వైజ్ వస్తారు, పిన్ నెంబర్ వైజ్ వస్తారు, మీరు అంతా వరుసగా వస్తారు. ప్రయారిటీలో పిన్ నెంబర్ వైజ్ రాదు. ఎవరి పార్టీ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు వెళ్తారు, ఇండస్ట్రీ వాళ్ళు బ్యాక్ వస్తారు. ఇంకేముంటుంది థర్డ్ రౌండ్ రాబిన్. రౌండ్ రాబిన్ ఏంటంటే, సో రౌండ్ సర్కిల్లో పెడతాం అన్నమాట. లైక్ ఈడొక కిట్, ఈడొక కిట్, ఈడొక కిట్ పెట్టేసి ఈడొక కిట్ పెడతాం. సో మనం తిరగమని చెప్పి ఈ కిట్ దగ్గరికి వెళ్ళు, 10 నిమిషాలు ఉండదు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ 10 నిమిషాలు, మళ్ళీ ఇక్కడ 10 నిమిషాలు, మళ్ళీ ఇక్కడ. ఈ 10 నిమిషాలు నీకు అవ్వకపోయింది, మళ్ళీ వస్తుంది, సెకండ్ నీకు వస్తుంది. అప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేయాలి. అంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్ షెడ్యూలింగ్ ప్లస్ వన్ మోర్ ఛాన్స్ రౌండ్ రాబిన్. లైక్ షెడ్యూలింగ్ ఇది కూడా అందరికి ఛాన్స్ వస్తుంది, బట్ ఒకసారి నువ్వు ఫస్ట్ 5 నిమిషాలు చేయించినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ వస్తుంది. ఈ షెడ్యూలింగ్ ఏమొస్తుంది? ఒకసారి ఛాన్స్ వస్తుంది. అరే ఇది చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్ రా, మీకు అర్థం కావడం కోసం అంటే ఒక కంప్యూటర్ కానీ మీరు 4-5 వర్క్స్ ఇస్తే అది ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి? షెడ్యూలింగ్ ఫాలో అవ్వాలా, ప్రయారిటీ ఫాలో అవ్వాలా, రౌండ్ రాబిన్ ఫాలో అవ్వాలా, ఏం ఫాలో అవ్వాలి? దిస్ ఆర్ ద డిఫరెంట్ టైప్. నెక్స్ట్ సెలెక్టివ్ గా వెళ్ళాలా? సెలెక్టివ్ అంటే దానికి ఇష్టం వచ్చినట్లు తీసుకొని మిగతా వాళ్ళకి నేర్పేది, వీళ్ళకే నేర్పిస్తానని మిగతా వాళ్ళకి చేయదు. అప్పుడు అది సెలెక్టివ్ గా వెళ్ళచ్చు. ఇంకా ఎలా సో ఇంకొక ఛాన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయండి అంటే కొంచెం ఇష్టంగా అడుగుతే గంట సేపు చేసేవాళ్ళు. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ చేయండి అంటే ఊరికి నిలబడుకొని జస్ట్ అయిపోయింది సార్ వచ్చేవాళ్ళు. సో ఏది బెస్ట్ అంటే, ఈ లీస్ట్ గా ఉంటారు కదా వీళ్ళు, ఇంట్రెస్ట్ ఉంటారు, వాళ్ళందరూ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమవుతారు? అందరూ చూసి అయిపోయింది సార్ అని బయటకు వచ్చేస్తారు. వాళ్ళే అయిపోయింది,
ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు కావాలి నిజంగా టైం కావాలో వాడు ఆడే నిలబడుకొని చేసుకుంటూ పోదు చేయొచ్చట్లా. సో ఇప్పుడు అంటే దీంట్లో ఏంటంటే టైం చాలా సేవ్. ఇప్పుడు వాడికి ఎలాగో ఇంట్రెస్ట్ లేదు, వాడిని బయట నిలబెట్టి సాయంత్రం దాకా నిలబెట్టి సాయంత్రం ఒక నిమిషం నుంచి పంపించేదాన్ని వాడిని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసామనుకో, వాడు ఫస్ట్ చూసుకుని వాడు వెళ్ళిపోతాడు, వాడు తొందరగా. సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆడుంటే ఒక గంట సేపు చూసుకుంటాడు. సో దాన్ని అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ బాగాలేదో వాడిని మనం ప్రయారిటీగా చూసుకుంటాం. ఓకేనా. ఆ లీస్ట్ టైం కన్వెన్షన్ ఎవరు ఉంటారో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మోర్ టైం తీసుకురావాలని లాస్ట్లో పెడతారు. సో దట్ త్వరగా అవుతుంది. మీరు కూడా ఇప్పుడు యూజువల్గా ఏంటి మీరు ఒక రోజులో ఒక వర్క్ చేయాలనుకోండి, చిన్న చిన్న వర్క్స్ ఫస్ట్ చేస్తారు, పెద్ద వర్క్ని మళ్ళీ చేద్దాం అనుకుంటారు. అది మళ్ళీ అంటే మీకు మామూలుగా పెద్ద వర్క్ అంటే మీరు స్టూడెంట్స్ ఉన్నప్పుడు చదువుకోవడం ఫస్ట్ అది అవ్వదు. ముందు చిన్నవి చేస్తాం అన్నమాట. ముందు రెడీ అవ్వడము, బయటికి వెళ్ళడము, సమోసాలు పానీపూలు తినేసి రావడము, కాసేపు మాట్లాడడం, అన్ని చిన్న వర్క్స్ అన్నీ అయిపోతాయి. లాస్ట్కి పెద్ద వరకు మిగిలిపోతాయి నిద్ర పడుకునేటప్పుడు. అది ఏం చేద్దామని నిద్రపోతాయి. సో అట్లా చిన్న టాస్క్స్ అన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడం. సో దట్ మెమరీ ఈస్ ఫ్రీ. సో దట్ ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ డూయింగ్ బిగ్ వర్క్ అనుకుంటాం, కానీ బిగ్ వర్క్ వదిలేసి స్మాల్ వర్క్స్ కానీ రోజు ప్రశాంతంగా. సో దిస్ ఆర్ ద టైప్స్. ఫైన్. రాసుకో.